నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం పరిస్థితి గడిచిన 16 నెలలుగా ఎలా ఉంది? కుదేలైందా? సమంగా లేచి నిలబడుతోందా? రైతాంగం సంతోషంగా ఉందా? వారికి అందాల్సినవి సకాలంలో అందుతున్నాయా? వారికి సపోర్ట్ మద్దతు ధరలు గానీ, లేకపోతే నైతికంగా ప్రభుత్వం నుంచి లభించాల్సిన మద్దతు గానీ ఉందా? ప్రకృతి సహకరించినప్పుడు ప్రభుత్వం ఎలా ముందుకొచ్చి సపోర్ట్ చేయాలి? ఆ రకమైన సపోర్ట్ వాళ్ళకి దొరుకుతుందా? ఇలా సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం గురించి వివరించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ఫార్మర్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు. నమస్తే నాగిరెడ్డి. నమస్తే అండి. 16 నెలలు అవును. చాలా ఉత్పాతాలు చూసాం. మామిడి రైతులు, అవును. పొగాకు రైతులు, మిర్చి రైతులు మొత్తం చూసాం. మిర్చి రైతుల పరిస్థితి అంటే తాళుమిరపకాయల పరిస్థితి అయిపోయింది బాబు. అవును. పొగాకు రైతులు వేళ్ళు తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంకా కంటిన్యూ మామిడి అవుతుందండి. రైతులు ఇంకా కంటిన్యూ. మామిడి రైతులు కిలో ₹2కి అమ్ముకోవాల్సిన పరిస్థితి. సో ఈ క్రమంలో ప్రభుత్వం వీటిని అడ్రస్ చేస్తున్న అంశాలు తాజాగా ఇప్పుడు మనం చూసాం. ఉల్లిపాయ రైతుల పరిస్థితి కిలో ₹1.5కి అమ్ముకుంటున్నారు. ఏంటి సార్, ఎందుకు ఈ సంక్షోభం వచ్చింది? సార్, ఒకటి ఫస్ట్ పాయింట్లో గవర్నమెంట్ సరే ప్రజాస్వామ్యబద్ధంగా 164 సీట్లతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలు మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయినాయి. కేవలం వ్యవసాయక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో దేశ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 17%, 18% అయితే ఆంధ్రప్రదేశ్ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 29 నుంచి 30%. అంటే కేవలం వ్యవసాయమే ఆధారమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీంట్లో రైతులకి సకాలంగా చిన్న రైతులు కమతాలేమో చాలా తగ్గిపోయింది. 69% రైతుల సరాసరి భూమి 1 ఎకరం అండి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 19% రైతుల సరాసరి భూమి 3.5 ఎకరాలు. అంటే దగ్గరగా చిన్న రైతులు, కౌలు రైతుల వ్యవసాయాలు ఎక్కువగా మారినాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 2017 ప్లేనరీలో పెట్టుబడి సాయం రైతు కుటుంబానికి 12,500 అందిస్తాం. రెండో సంవత్సరం నుంచి రాగానే అందించలేకపోవచ్చు, రెండో సంవత్సరం నుంచి అందిస్తామని చెప్పి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన తర్వాతే హైదరాబాద్లో రైతు బంధు అమలుకి వచ్చిందండి. సో వచ్చింది. తెలంగాణలో అమలు చేశారు, బాగానే ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత రెండో సంవత్సరం నుంచి ఇస్తానన్న రైతు బంధు పథకం మొదటి సంవత్సరం నుంచే అమలు చేస్తూ 12,500ని 13,500 చేస్తూ, సో మే నెలలో ఒక ఇన్స్టాల్మెంటు, అక్టోబర్లో ఇన్స్టాల్మెంటు, సంక్రాంతికి 2,000 పండగ జరుపుకునేలా దాన్ని తీసుకుని 5 సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా ఇవ్వటం జరిగింది. సరే, దాని మీద చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి కూడా మేము ₹20,000 ఇస్తాం. అట్లాగే వాళ్ళు చెప్పిన దాంట్లో కేంద్రం నుంచి ఇచ్చిన డబ్బులతో ఇచ్చారు, మేము అసలు రాష్ట్రం నుంచే ఇస్తామని చెప్పారు. సరే, ప్రజలు సహజంగా పెడతామంటే ఆశిస్తారు కాబట్టి కూటమి మేనిఫెస్టో కాకపోవచ్చు, ఎందుకంటే బీజేపీకి ఆ మేనిఫెస్టో సంబంధం లేదని వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోనే నేను అనుకోవాలి. ఇప్పుడు కూడా ప్రధానమైన పార్టీ చంద్రబాబు నాయుడు గారిదే కాబట్టి, తెలుగుదేశందే కాబట్టి దాంట్లో నేను డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ పాయింటే. ఆ మేనిఫెస్టో రోజున కూడా బీజేపీ వాళ్ళు అసలు రిలీజ్ కూడా సిద్ధార్థనాథ్ సంఘ్ గారు వేదిక మీద కూడా వెళ్ళాలి. అవును. దాంట్లో మొదటి సంవత్సరం వచ్చేటప్పటికి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా చేసేసింది, ఇట్లా అందుకు ఇవ్వలేకపోయామని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ట్రెజరీలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి అని ఈనాడు పత్రికలోనే వచ్చిందండి. 6 నెలలకే జీతాలు ఇవ్వలేక ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి 7,000 నుంచి 8,000 కోట్లు ట్రెజరీలో ఉన్నాయి. ఉన్నప్పటికీ ఒక్క పథకం కూడా ఫస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయాలి. మిగతా దానికంటే నేను వ్యవసాయ రంగం గురించే మాట్లాడుతాను. సో ఆ 20,000 ఫస్ట్ ఇయర్ ఇస్తానన్న 20,000లో ₹1 ఇవ్వాల. 53.5 లక్షల మందికి 13,500 కాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే 13,500 వచ్చాయి. వాళ్ళకి ఎవరికి ₹1 రాలా. రెండోదేమో ఇన్సూరెన్సు దేశ చరిత్రలోనే లేకుండా ఎక్కడా లేని విధంగా ఉచితంగా రైతు తన ప్రీమియం కట్టే పని లేకుండా మొత్తం టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ది కడితే స్టేట్ గవర్నమెంట్ది రైతు వాటా కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టేది. దాని మూలంగా ఏం జరిగిందంటే ఇన్సూరెన్స్లో బ్యాంకులో రుణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇండివిజువల్గా కట్టుకోవచ్చండి, కానీ ఎవరు కట్టరు. ఎందుకంటే ప్యాడీకి కట్టాలంటే ఎకరానికి ₹750 కట్టాలి, వేరుశెనగ కట్టాలన్నా ₹800 కట్టాలి. అదే మిర్చికి ప్రతికి కట్టాలంటే 1,800 నుంచి 1,900 ప్రీమియం కట్టాలి. కమర్షియల్ క్రాప్స్ కదా. అలాగే వాళ్ళకి వెళ్ళి ఎత్తుకుని కట్టడం అనేది తెలీదు. 60% పడిపోతుంది. మేము ఉచితం చేయగానే 100% కవర్ అయ్యారు. సో కవర్ అవడం మూలంగా వాళ్ళకి పరిహారం కూడా అట్లా వచ్చింది. సో 7,000 కోట్లు పైచెత్తు 4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఇవ్వడం జరిగింది. అదే 14-19 మధ్యలో 5 సంవత్సరాల నుండి కూడా విపరీతమైన కరువు ఉన్నప్పటికీ కూడా కేవలం 3,000 కోట్లు మాత్రమే వెళ్ళింది. అంటే ఇక్కడ రైతులకు వెళ్ళే మొట్టమొదటి సంవత్సరంలోనే ప్రధానమైన 2 రంగాల్లో తగ్గిపోయింది.
తర్వాత ఫస్ట్ వాట్ ప్రాంప్టెడ్ ది స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం? ఇవ్వలేకపోయింది అనే పదానికి నేను అన్నాను, వాళ్ళ ప్రయారిటీస్ మారినాయి. అది అంటే ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు డ్రా దట్ ఆన్సర్. అంతే అంతే తప్ప ఇంతటి దీంట్లో ఇవ్వలేకపోవడం, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దీంట్లో వాళ్ళు ఇవ్వలేకపోవడం అనేది అంటే ఈ ప్రభుత్వానికి రైతు ప్రయారిటీ కాదన్న. ప్రయారిటీ చెప్తున్న నోటి మాటలే కానీ ప్రచారానికి ఎప్పుడు కూడా ప్రయారిటీ కాదు. సో వాళ్ళకి మనం ఇంకొక వ్యవసాయం దండగేనంటారు అయితే. అంటే మనం ఇప్పుడు జరుగుతున్న మన నోటితోనే కంటే కూడా వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో దాన్ని చూసి అడుగుతున్నాను. వాటి నేను కూడా వాటి మీద చెప్తాను. అట్లాగే ఈ రెండు అయిపోయిన తర్వాత మిర్చి రైతుల సంక్షోభం మొదలైంది. సో మొదలయ్యి వాళ్ళ పత్రికలు అనుకూలమైన పత్రికల్లోనే వచ్చింది. ఈవెన్ తేజాల మిర్చి కూడా 7,000 నుంచి 10,000కి అమ్ముకుంటూ ఆ మార్కెట్ యార్డుల్లో, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు అంటే గుంటూరు మార్కెట్ యార్డులో అది ఆసియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ యార్డు. మిర్చి అనేది దేశంలోనే కన్జ్యూమ్ కాదు, అవి విదేశాలకు ఎగుమతి వెళ్ళాలి. సో వాస్తవమైన పరిస్థితులు ఇట్లా ఉన్న పరిస్థితులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కూడా వాళ్ళు ప్రయత్నం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్కి వెళ్తే కూడా ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా ఆయన ఆ మిర్చి బస్తాల మధ్యలో నుంచుని ఆ గొట్టు మిర్చి దగ్గర సామాన్యం కాదండి. అప్పుడు కూడా మనుషులు ఎగబడతా ఉంటే చేసినప్పుడు బందోబస్తు కూడా ఇవ్వకుండా అదేమంటే రెచ్చగొట్టడానికి వెళ్ళారు అని మాట్లాడుతుంది. ప్రతిపక్షం అనేది రైతులు సంఘర్షణలో ఉన్నప్పుడు ఏ పక్షం ఉన్నా సరే మీరు తీర్చని కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఏదో 11,750 రూపాయల కాడికి ఆ తక్కువగా అమ్ముకుంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పటికి ఇచ్చింది లేదు. సరే అది రెండోది అయిపోయిన తర్వాత మళ్ళీ పొగాకుతో వచ్చింది. మిర్చి కంటే పొగాకు ఏరియా తక్కువ అండి. సో చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇట్లాగే పడిపోతే మార్కెట్ నుంచి పొగాకుని ఫస్ట్ టైం హిస్టరీలో పొగాకు మార్కెట్ ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా లాస్ కూడా వచ్చి పెద్దగా రాలేదండి అనుకున్నంత లాస్. ఆ కార్యక్రమం ఎక్కడా కూడా చేయకుండా ఇప్పుడు నలబర్లీ మీద మేము కొంటున్నామని చెప్పారు, మేము కొనేసామని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా బర్లీ మీద ఇంకా రైతులు మొన్న ఈ మధ్య కూడా ధర్నాలు చేశారు. రెండోది ఈ 2 పంటల విషయంలో నిన్న వచ్చిందంటే ఇంకా 4 రోజుల ముందు వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతు పరామర్శకి పొదిలి వెళ్ళారు కదా. అవును. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఏమైనా మార్పు వచ్చి? అంటే ఈ నల్లబర్లీని మేము కొంటామని చెప్పి ప్రకటించారండి, కానీ వాళ్ళు చెప్పిన రీతిలో ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఇప్పుడు పల్నాడు ఏరియాలో నిన్న వచ్చిందండి 4 రోజుల నాడు BBC తెలుగు న్యూస్లో 29 మంది రైతులు పల్నాడు ఏరియాలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. 2024-25లో 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 4 నెలల్లో 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. క్లియర్ కట్గా వాళ్ళ ఆఫీసర్స్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ను కూడా తీసుకుని గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో కల్పించారు. నిన్న మళ్ళీ వచ్చింది ఇదే ఐటెం BBC తెలుగు న్యూస్లో. అంటే వాస్తవమైన పరిస్థితులు 2 కూడా మిర్చి, వాళ్ళు చెప్పింది పొగాకు, ఈ 2 పంటల మూలంగానే కమర్షియల్ క్రాప్స్లో ఇప్పుడు ఏమవుతాయంటే వరి, మొక్కజొన్న తీసుకోండి, ఒక 100 రూపాయలు అటు ఇటుతో ఉంటుందండి కొంత మినిమం గ్యారంటీ. గవర్నమెంట్ MSPకి ఒక 100 రూపాయలు 200 పడిపోవచ్చు తప్ప ఇంత ఘోరంగా పడదు. అక్కడ విపరీతమైన క్రైసిస్ వచ్చింది. దాన్ని అడ్రస్ చేసే విధానంలో సరిగా అడ్రస్ చేయలేదు. ఈ 2 అడ్రస్ అవ్వకముందే మళ్ళీ హిస్టరీలో మొట్టమొదటిసారిగా మామిడి రైతులు రోడ్డు మీద పారబోసారు. ఆ 2 రూపాయలు ఏంటి సార్ మామిడి? ఆ పారబోసిన వీడియోస్ ఈటీవీలో వచ్చింది, TV5లో వచ్చింది, అన్నిట్లోనూ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిందే మొదలైన తర్వాత నెల తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళింది. నెల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పటికి ప్రతి ఫ్యాక్టరీల దగ్గర బోర్డులు పెట్టి ఇదిగో మేము ఫ్యాక్టరీ వాళ్ళు ఇంత కొంటారు, గవర్నమెంట్ నుంచి మేము ఇంత ఇస్తామని చెప్పారు. బోర్డు కూడా పెట్టారు. అచ్చెన్నాయుడు గారు వెళ్ళి ఇదిగో నేను వెళ్ళిన ఫ్యాక్టరీ దగ్గర కొన్నారు, ఎవరు మాట్లాడిందని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే ప్రజల మీద దాడి చేయటం అనే దానికి మొదలయ్యారు. అది మంచి ప్రక్రియ కాదు. సో ఇప్పుడు ఒక రైతు అనేవాడు ఒక పార్టీ రైతులే ఉంటాడు, మామిడి పంట. సో అసలు చిత్తూరు జిల్లాలో మొత్తం గెలిచినంత తెలుగుదేశం వాళ్ళే కదా రాష్ట్రం అంతాను. సో ఓట్లు వేసిన వాళ్ళలో మీ రైతులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా ఇదిగో నేను తెలుగుదేశం పార్టీ ఇదిగో నా మెంబర్షిప్ అని కూడా చూపిస్తూ మాట్లాడుతున్నారు. దాన్ని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు రోడ్డు మీద పారబోసిన ట్రాక్టర్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ కొనుగోలు చేసి పారబోసారు అని చెప్పి వాళ్ళ రైతుల మీద కేసులు పెట్టారు. కాదు, ఇంకో మాట కూడా అన్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారు పంట తొక్కించుకుంటూ వెళ్ళారు. అది అంటే ఈయనే కొనుగోలు చేసి వీళ్ళే రోడ్డు మీద పోసి తొక్కించుకెళ్ళారు. ఆ రైతుల మీద కేసులు పెట్టారు. అది నెల రోజుల నుంచి జరిగిన ప్రక్రియలో తోతాపురి మామిడి ధర కొంచెం అటు ఇటు అవటం ఉంది, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంది. ఎప్పుడు ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి కొనుగోలు చేయించడం కలెక్టర్లో ఉంది. రోడ్డు మీద పారబోసింది మాత్రం ఫస్ట్ టైం అండి. మామిడిని రోడ్డు మీద పారబోసింది. ఈ రెండింటి దగ్గర కూడా మామిడి రోడ్డు మీద పారబోసారు, పొగాకు బేళ్ళు తగలబెట్టుకున్నారు. అవును, అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చేశారు. అంటే ఆ స్టేజ్ రైతు తను పండించిన పంటని
రోడ్డు మీద పారబోయటమో లేకపోతే అంటే అది సామాన్యమైనది కాదండి. ఇప్పుడు కోవిడ్ టైం ఉందండి. కోవిడ్ టైంలో అరటికాయలు వాళ్ళ చెట్లు రాలుతూ ఉంటే ఆ రైతులు అసలు రేటు అనేది కాదు, తన బిడ్డలు రాలిపోయినట్టే ఫీల్ అవుతాడు. పొలం మీద కానీ పండి అమ్మకం జరగకపోతే రేటు కంటే కూడా. సో అటువంటి పరిస్థితులు క్రియేట్ అయినాయి. వాళ్ళకి వెళ్ళాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇది రైతు పెట్టుబడి సహాయం దగ్గర ఆ సంవత్సరం వెళ్ళలేదు. దాంతో ఆ సంవత్సరం ఖరీఫ్లో ఎప్పుడు అగ్రికల్చర్ ఇయర్లో 2024-25 తీసుకుంటే ఇయర్ ఎండింగ్కి మార్కెట్కి వచ్చేది మామిడి అండి. అది కూడా తోతాపూరి మామిడి. అట్లాగే కదా అగ్రికల్చర్ ఇయర్ తీసుకుంటే చివర్లో ఇయర్ ఎండింగ్ ఆ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ కొంచెం కంటిన్యూ అవుతుంది. అదే ఉల్లి వచ్చేటప్పటికి అసలు అగ్రికల్చర్ సీజన్లో ఫస్ట్ ఖరీఫ్లో మార్కెట్కి వచ్చేదే ఉల్లి పంట. ₹10 ఏంటి సార్ అసలు? ఈ పంట కూడా ప్రధానమైన ఇప్పుడు వచ్చిన పంట అంతా ఒక కర్నూలు జిల్లాలో, అది కూడా ఒక 31,000 ఎకరాల్లో ఒక 4-5 కాన్స్టిట్యున్సీల్లో పండే పంట. అది రాష్ట్రం అంతా కాదు, అక్కడి నుంచి పండిన పంట మొత్తం రాష్ట్రానికి వెళ్తుంది, మిగతా రాష్ట్రాలకు వెళ్తుంది. ఆ తర్వాత కడప జిల్లాలో మైదుకూరులో కేపీ ఉల్లి అంటామండి, చిన్న ఉల్లిపాయ పంట. అది రబీలో వేస్తారు, అది మొత్తం ఎక్స్పోర్ట్ వెళ్తుంది. చాలా ఘాటుగా ఉంటుంది, పెద్దగా మనం కొద్దిగా పెళ్ళిళ్ళలో పచ్చళ్ళు చిన్న ఉల్లితో పెడతారు. అది తప్ప ఈ ఉల్లి కాదు. సో చిన్న పంట విషయంలో క్రైసిస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటితోనే ప్రకటించారు. సో మేము కేజీ ₹12 కొంటాము, అలాగే అన్ని కమ్యూనిటీ సెంటర్స్ అన్నీ తీసుకుని తడి ఉన్న ఉల్లిపాయల్ని దాంట్లో ఆరబోసి చేయండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ప్రకటించిన తర్వాత 2వ రోజు 3వ రోజుకి జీవో రాలేదన్నారు, 4వ రోజుకి జీవో వచ్చింది, మొదలుపెట్టారు. కరెక్ట్గా 3 రోజులు కొన్నారండి. 3 రోజులు కొన్న తర్వాత అప్పుడు కరెక్ట్గా నేను కూడా చెప్పాను, అదే రోజు వాళ్ళు కొనుగోలు చేసిన రోజు మా రైతు బజార్లో కూడా ₹24 నుంచి ₹26 ఉందండి. సో అక్కడేమో ₹3 ₹4కి పడిపోయింది ధర, 3 నుంచి ₹12 ₹13. వీళ్ళు కొనుగోలు చేసిన దగ్గర కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ధరను ప్రకటించిందంటే అది కనీస మద్దతు ధర అండి. అంటే దాని లోపుకి అమ్మకూడదు. ఇప్పుడు ప్యాడీ $2300 అంటే $2300 లోపుకి అమ్మకూడదు. అది ఫైన్ వెరైటీ $2360 అంటే దానికి మరి ఎందుకని మార్కెట్ ఇంటర్వ్యూ కాలేదు? ఆ రోజు ఏం చేశారంటే వీళ్ళు కొన్నది కూడా కొంచెం క్వాలిటీ ఉన్నది కొన్నారు. ఆ కొన్న టైంలో కూడా కిందది కొనలా, ఆరబోస్తాం కమ్యూనిటీ సెంటర్లు తీసుకుంటా అన్నారు, అది కూడా బయటికి పంపలా, ఆ మార్కెట్లోనే స్టాక్ ఉంచారు. మొన్న కలెక్టర్ గారు వచ్చి మళ్ళీ అదే మార్కెట్లో 2300 టన్నులు మళ్ళీ రియాక్షన్ పెట్టమన్నారు. అంటే మళ్ళీ అదే మార్కెట్లో ఆ రైతుల దగ్గర కొని మళ్ళీ అదే మార్కెట్లో రియాక్షన్ పెడితే ఏమవుతుందండి? అది తిరిగి రాష్ట్రం మొత్తం పంపించేసి రైతు బజార్లోకి పంపించేసేసి అమ్మాలి. అది మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద. అదేదైనా లాస్ వస్తే గవర్నమెంట్ భరించు. మళ్ళీ అక్కడే రియాక్షన్ పెట్టడం ఏంటండి? అక్కడే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే కరెక్ట్గా దాన్ని ఏం చేయాలి అనే దాంట్లో సరైన ప్లానింగ్ లేకపోవటం అండి. అంటే నేను ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా ప్లానింగ్ లేదు అనే మాట నేను ఒక రైతుని, ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి కూడా కాదు. ఆయన ఒక రాజకీయంలో 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక విషయాల్లో ఆయన రైతుల విషయంలోనే ఇప్పటికీ కూడా ఆయన రైతుల విషయంలో, బషీర్బాగ్ కాల్పుల విషయంలో, కాల్దరి కాల్పుల విషయంలో ఆయన ఇప్పటికీ విమర్శను ఎదుర్కొంటున్నారు. అలాగే వ్యవసాయం దండగాన విషయంలో ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడైనా సరే ఆయన తిరిగి ఈ పీరియడ్ ఆయన మళ్ళీ 4వసారి అయ్యారు జీవితంలో. బహుశా భారతదేశంలోనే అంత పీరియడ్ కాకుండా ముఖ్యమంత్రిగా అయిన టైం వచ్చింది కాబట్టి ఈసారి డెఫినెట్గా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు తీసుకుంటారు అనేదే మేము కూడా అపోజిషన్ అయినా సరే మేము కూడా ఆశించాం. ఎవరినైనా సరే ఒక ఎన్టీ రామారావు గారిని ఇప్పటికీ వ్యవసాయ రంగం తలుచుకుంటుంది, రాజశేఖర రెడ్డి గారిని అసలు ఇప్పటికీ వ్యవసాయ రంగం అంటే రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటుంది. ఒక మంచి జరిగితే ఆ ముఖ్యమంత్రిని రైతులు మర్చిపోతారు అనేది కాదండి. ఇప్పుడు పార్టీలతో సంబంధం పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు ఇంత సంఘర్షణలో ఈరోజు మార్కెట్లో వాళ్ళ ప్రజాశక్తిలో ఆర్టికల్ వచ్చిందండి. అంటే 30 పైసల నుంచి ₹300కి వాళ్ళ మార్కెట్లో ఉల్లి అమ్మకం జరుగుతుంది అనేది. వాళ్ళు నిజంగా వాళ్ళ వేదన, ఉల్లి పంట మొత్తం సాగు చేసేది భార్యాభర్త కలిసి చేలో పని చేసుకునే వాళ్ళేనండి. మీరు చూడండి మా కర్నూలు మార్కెట్లో ఏ వీడియోలను చూడండి, ఎవరు కూడా మాలాంటి రైతులు లేరు అక్కడ. వాళ్ళు కౌలు 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కౌలు, సన్నకారు రైతు, నేను 3 ఎకరాలు వేసాను అన్నాళ్లే తప్ప నేను 20 ఎకరాలు వేసాను అన్నవాళ్ళు లేరు. వాళ్ళు మొత్తం 1 ఎకరం ఉంటే ఇంకా 2 ఎకరాలు తీసుకున్న కౌలు రైతులు, లేక ఏమీ లేకుండా ఉన్న కౌలు రైతులు. సో లోయర్ కమ్యూనిటీస్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలుగా మనందరి మీద ఉంది. ప్రభుత్వం అంటే నేను అధికార పక్షం అంటలా, మేము కూడా బాధ్యులమే. అంతే, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మేము బాధ్యులం. నేను ఏ సమస్య ఉన్నా సరే వ్యవసాయ శాఖ కూడా ఇప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా నేను మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్లో ఇన్ని ఇష్యూస్ మనం డిస్కస్ చేసాం కదా సార్, ఇవన్నీ కూడా డిడ్ యూ రిప్రజెంట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? యాక్చువల్గా కూడా అంటే మేము డైరెక్ట్గా
డైరెక్ట్గా రిప్రజెంటేషన్గా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఇవ్వలేదండి. కానీ వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రం నేను నా పేరుతోనే మాజీ అగ్రిమేషన్ వైస్ చైర్మన్గా నేను సూచనతోనే చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ దీన్ని కొని మీరు రైతు బజార్లో అమ్మితే ఈ సమస్యకి పరిష్కారం వస్తుందని చెప్పి నేను ఈవెన్ టాప్ ఆఫ్ ది అగ్రికల్చర్లో టాప్ ఆఫ్ ది పీపుల్కే నేను అయితే వాళ్ళు నాకు ఎవరు రిప్లై చేయలేదని వాళ్ళు రెస్పాండ్ కాలేదని కూడా నేను అనుకోవట్లేదు. వాళ్ళ చేతిలో కూడా ఉండదు. ఈ పరిస్థితి డెసిషన్ తీసుకోవాల్సింది వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు. సో నేను అధికారులనే అనుకునే పరిస్థితి అయితే ఇటువంటి వాటిల్లో మనం గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగకపోతే అప్పుడు అధికారులు బాధ్యత అవుతారు. సో డెసిషన్ తీసుకున్న దాంట్లో ఇప్పుడు మళ్ళీ అయిపోయి 3 రోజులు 4 రోజుల తర్వాత మానేసి ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తామనే దాంట్లో ఇప్పుడు ఎక్కడ వచ్చినా సరే ఇప్పుడు 15 రూపాయలు 16 రూపాయలు తడుగులు అనేది రైతు బజార్లోకి ఇక్కడ అమ్ముతున్నారు. అసలు దాన్ని తీసుకొచ్చి రైతు బజార్లోకి అమ్మించలేకపోవడం పెద్ద ఇష్యూ కాదండి. మేము కోవిడ్ టైంలో అరటి ఇట్లాగే ఇదవుతుంటే కేజీ 3.5కేనండి మేము ఆ రోజున కొంది. మేమేదో ఆ రోజు పరిస్థితి కొన్నామనుకోండి 3.5 కొనికే అని లారీలు తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీలో మొత్తం అంతా కూడా మా సమన్వయకర్తలకి మీరు ఆ 3.5 మీరు పే చేసి మీరు ఫ్రీగా పనిచేసేయండి అని చెప్పి సప్లై చేశాం. అట్లాగే బత్తాయి 6 రూపాయలు తెచ్చి విజయవాడ మార్కెట్లో అన్ని మార్కెట్లోకి మేము తీసుకెళ్ళి పెట్టి అరటి కూడా ప్రతి మార్కెట్లోనే పెట్టాం. అంటే వాళ్ళకి ముందు మార్కెట్ క్రియేట్ అవ్వాలండి. అట్లాగే ట్రాన్స్పోర్ట్ లారీలన్నీ ఓపెన్ చేయించి ఇప్పుడు మార్కెట్ క్రియేట్ అయ్యే పరిస్థితులను ప్రభుత్వం కల్పించట్లేదా? అంటే కాన్సన్ట్రేషన్ ఇప్పుడు రైతు బజార్లో అమ్మిస్తాము అని చెప్పారు. కానీ జరగకే కదా మళ్ళీ తిరిగి అక్కడే రియాక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేశారంటే రైతు బజార్లో పంపలేదు కదండి. ఇవాళ కర్నూలు మార్కెట్లో కొత్తగా వస్తే దింపుకోవడానికి లేక కిలోమీటర్ల బారు ఈ పూట మొత్తం లారీలు లైన్లో ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితిలో మార్కెట్ ఖాళీ అవ్వాలి అంటే వాళ్ళు రైతు బజార్లకు పంపితే కొత్త స్టాక్ మీకు నష్టం వస్తుంది. మొత్తం మీద ఎంత వస్తుందండి? 150,000 టన్నులు ప్రొడక్షన్ అయిందని చెప్పి కలెక్టర్ గారి నోట్తో వచ్చింది. ఈ కర్నూలు ఇప్పుడు కర్నూలు తప్ప ఇంకెక్కడ లేదండి. 1,50,000 టన్నులు ఉల్లిపాయ ప్రొడక్షన్ 31,000 ఎకరాల్లో 1,50,000 టన్నులు వచ్చిందండి. 25,000 ఎకరాలు 31,000 అనేది వస్తుందండి వాళ్ళ దీని నుంచి. 1,50,000 టన్నులు వచ్చినప్పుడు రోజుకు 2,000 3,000 బయటికి పంపలేంది కాదు కదా, లాస్ వస్తుంది. నేను కాదంటలేదు. ఎంత వస్తుంది మొత్తం మీద? ఒక 70 కోట్లు 80 కోట్లు వస్తుంది. రాయలసీమ కోసమే ప్రధానంగా మేము ఎంతో చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అవును. సో అటువంటిప్పుడు ఇది ఓన్లీ రాయలసీమలో కర్నూలు జిల్లాలో పండిన పంటే కదా. సో కర్నూలు జిల్లాలో జరిగిన చిన్న పంటని మనం కాన్సన్ట్రేషన్ జరగలేదు. అవును. ఈ టైం ఇట్లా ఉండగా మళ్ళీ సడన్గా ఏమైందంటే మళ్ళీ అరటి ధర అరటి కూడా సాయంత్రం 6 రూపాయల నుంచి 12 రూపాయలు 13 రూపాయలకి ఒకసారి ఎదుకొచ్చిందండి. ఇది సెకండ్ క్రాప్లో వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా అరటి ఉత్పత్తి 70 లక్షల టన్నులు అరటి ఉత్పత్తి అంటే 211 లక్షల టన్నులు దరిదాపుగా అన్ని 213 లక్షల టన్నులు అన్ని ఫ్రూట్స్ కలిసి ఉత్పత్తి జరిగితే దాంట్లో 74 లక్షల టన్నులు అరటి. ఈ 74 లక్షల టన్నులు 40 లక్షల టన్నులు రాయలసీమలోనేనండి. అంటే మీరు హార్టికల్చర్ హబ్ రాయలసీమ. పళ్ళు కానీ కూరగాయలు కానీ పూలు కానీ బత్తాయి చాలా ఫేమస్ కండి. కర్నూలేనండి, అంతే. కడప. సో అరటి కూడా అనంతపురం కడప ఒక్క ఈస్ట్ గోదావరిలో మన దగ్గర అవుతుంది. రావులపాలెం బెల్ట్ గోదావరిలో లంకల్లో అక్కడ చక్కెరకేళి వస్తుంది. ఆ అరటి వేరండి. జీనైన అరటి మొత్తం అంతా కూడా రాయలసీమే. ఇప్పుడు నంద్యాల వచ్చేటప్పటికి మళ్ళీ కర్పూర దాని ఇది వస్తుంది. నంద్యాల అది మళ్ళీ మహానంది నంద్యాల ఫేమస్. అవునవును. సో అది నంద్యాల జిల్లాలోకి వచ్చింది. ఇవన్నీ దేశంలో అనేక రాష్ట్రాలకి ఢిల్లీ అజార్పూర్ మార్కెట్లో మన అరటి దొరికేటట్టుగా మనం అంత ఫేమస్ అరటి విషయంలో. అంటే వాళ్ళకి వచ్చిన సపోర్ట్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు అసలు దీని విషయంలో అసలు ఆ వైపు కూడా ఇప్పుడు 4 తీసుకుందాం సార్, 5 క్రాప్స్ తీసుకుందాం. కమర్షియల్ క్రాప్స్ వచ్చేప్పటికి మీకు మిర్చి పొగాకు మామిడి అయిపోయింది. ఇప్పుడు ఉల్లి స్టార్ట్ అయ్యి 2 అరటికి వచ్చాం. ఆ తర్వాత బత్తాయి వచ్చిందండి. బత్తాయి ఆగస్టు సెగ్మెంట్స్కి సపోర్ట్ లేదు. ఆగస్టు 9వ తారీఖు వర్షాలకు ముందు అరటి బత్తాయి రేట్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రిమిషన్ ఏమన్నా చేస్తుందా? దీని మీద మాడుతుందా? ఇప్పుడున్న అగ్రిమిషన్ ఇప్పుడు ఉందా అసలు? అంటే ఆ ప్రభుత్వంలో నుంచి ఈ ప్రభుత్వంలో పేరు కూడా మార్చకుండా కంటిన్యూ అయింది ఒక్క అగ్రిమిషన్ ఒక్కటేనండి. నా ప్లేస్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షుడిగా ఉన్న ప్రకాశం జిల్లా నుంచి ఉన్న శ్రీనివాసరెడ్డి గారిని వైస్ చైర్మన్గా అనే వేశారు. అది వేసేటప్పుడే దాన్ని బి కేటగిరీలో అంటే కార్పొరేషన్స్లో ఇదిలో పెట్టారు. అగ్రిమిషన్ అనేది సీఎం గారే చైర్మన్గా ఉండే అగ్రిమిషన్ అనేది చాలా గవర్నమెంట్లో టాప్ ప్రయారిటీ. మా దగ్గర టాప్ ప్రయారిటీలోనే ప్రతి వ్యవసాయ రివ్యూ ఏదన్నా సరే నేను లేకుండా ఉండేది.
రైతు కానీ మిషన్ కానీ ప్రయారిటీ కాదు ఈ ప్రభుత్వానికి. అంటే అసలు మరి ఇంతవరకు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎక్కడ కూడా మనం ఏ రివ్యూలో కానీ లేకపోతే ఎక్కడ కూడా చూడలేదు మనం. మీరు చెప్తే తెలుస్తుంది. అది ప్లస్ నాగిరెడ్డి గారు అంటే మీరున్న 5 ఏళ్ల కాలం మీరు రెగ్యులర్గా అందుబాటులో ఉండేవాళ్ళు సార్. అసలు టైం పీరియడ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇచ్చింది నేను ఒక్కడనేనండి. మిగతా అడ్వైజర్లు అందరూ 2 సంవత్సరాలే. ఇప్పుడు వీళ్ళు కూడా 2 సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని నేను కాదండి. ఇప్పుడు తెలంగాణలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి కిసాన్ సెల్ ప్రెసిడెంట్ చేసిన కోదండ రెడ్డి గారిని పెట్టి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మిషన్ కమిషన్ అండి వీళ్ళు. అది మిషన్ అంటే డెసిషన్ మేకింగ్, సీఎం గారే చైర్మన్ కాబట్టి. కమిషన్ ఎప్పుడు అడ్వైజరీ బాడీనే. సో మా మిషన్ అట్లా చాలా వరకు సీఎం గారే చైర్మన్ కాబట్టి నేను అధికారులు అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన 6 శాఖలు 5 మంత్రులు దాంట్లో మెంబర్స్. సో 6 ప్రిన్సిపల్ సెక్రటరీస్ మెంబర్సు, 6 కమిషనర్స్ మెంబర్సు, రైతుల నుంచి 3 మెంబర్సు, శాస్త్రవేత్తల్ని అంత హయ్యర్ లెవెల్లో మీడియా నుంచి కూడా పాలగుమ్మి సాయినాథ్ గారు అంటే గ్రామీణ ప్రాంత కరువు మీద పనిచేసిన సాయినాథ్ గారిని మెంబర్గా ఎంచుకోవడం జరిగింది. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎగ్జిక్యూటివ్ పవర్స్తో ఉన్న మిషన్ ఇది ఒక్కటే. అయితే అది మళ్ళీ కంటిన్యూ అయింది. మరి దాని గురించి వాళ్ళు ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు మనం అయితే ఎక్కడ చూడలేదు. యూరియాకి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మూడోది టమాటాకు వచ్చింది. టమాటా కూడా అది కూడా రోడ్ల మీద రోడ్డు మీద పారబోసిన సిచ్యువేషన్. అవునండి. ఇప్పుడు దగ్గరగా రాష్ట్రం మొత్తం కూరగాయల ఉత్పత్తి 104 టన్నులు ఉంటే దాంట్లో 42.46 లక్షల టన్నులు టమాటా ఉత్పత్తి. దీంట్లో కూడా 41 లక్షల టన్నులు రాయలసీమలోనే ఉత్పత్తి. అంటే రాయలసీమలోనే ప్రధానమైన ఉల్లి, రాయలసీమలోనే ప్రధానమైన అరటి, రాయలసీమలోనే ప్రధానమైన చిని, రాయలసీమలోనే ప్రధానమైన టమాటా మొత్తం. అంటే ఓవరాల్గా చూస్తుంటే సార్ ఇప్పుడు ఈ క్రాప్స్ విషయంలో రాయలసీమ బాగా ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. అవునండి, అవును. అంటే మనం ఉన్న తీరాంధ్ర జిల్లాలు పక్కన పెడితే రాయలసీమ ఎక్కువ సంక్షోభంలో ఉంది వ్యవసాయ రంగానికి. దాంతోపాటు ఇప్పుడు ఈ సంవత్సరం ఖరీఫ్ సాగుల్లో కూడానండి ఏం జరిగిందంటే ముందు అనావృష్టి. రాయలసీమలోనే సాగు జరిగే పంట వేరుశెనగ పంట ఒక్కచోటే ఉంటుంది. అవును, మన దగ్గర చాలా 95% రాయలసీమలో పండుతుంది కదా. అనంతపురం సత్యాయి ఇప్పుడు అంటే కంబైన్డ్ అనంతపురం ఎక్కువ, కర్నూలు కడప ఎక్కువ అండి. కర్నూలు కూడా వర్షపాత జిల్లా కాదు. నంద్యాల మళ్ళీ ఈక్వల్ టు డెల్టా. కర్నూలు అనంతపురం 2 కూడా డ్రై ఏరియాస్, వర్షపాతం మీద ఆధారపడినాయి. కానీ కర్నూలు జిల్లాకి ఈ సంవత్సరం ఏమైందంటే మే నెల మొదటి వారాల్లో వర్షాలు పడినాయండి. సరాసరి వర్షపాతం కర్నూలు జిల్లాలో ఉండటం మూలంగా అక్కడ ప్రత్తిను కంది సాగు జరిగింది. ఉల్లి కూడా అక్కడ మే నెలలో సాగు జరిగింది, ముందు వచ్చింది. కానీ అనంతపురంలో పరిస్థితి ఏం జరిగింది, వేరుశెనగ జరగాల్సిన సాగులో వేరుశెనగ నూనె గింజలు మొత్తం అక్కడే జరుగుతాయి. సో దగ్గరగా 2 లక్షల హెక్టార్లు అంటే 5 లక్షల ఎకరాల్లో వేరుశెనగ నూనె గింజల సాగు అసలు తగ్గిపోయింది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఆగస్టు 15వ తారీఖు నాటికి ఎప్పుడైతే సాగు జరగవో అయితే ఉలవలు కానీ లేకపోతే అలసందలు కానీ లేకపోతే మినువులు కానీ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఇచ్చి 70% సబ్సిడీ మీద ఇవ్వాలి. అసలు సాగే జరగకపోతే వేరుశెనగ, పశుగ్రాసం కూడా మన డెల్టాలోకి వస్తే వరిగడ్డి అండి పశుగ్రాసం. అవునవును. అక్కడికి వచ్చేటప్పటికి మీకు వేరుశెనగ నుంచి వచ్చిన కట్టే పశుగ్రాసం కొరత వస్తుంది. సాగు జరగకపోతే 1 హెక్టార్ సాగు జరిగితే 75 నుంచి 100 మందికి పని కలుగుతుంది. ఇన్ని కోట్ల పనిదినాలు పోతే వలసలు వస్తాయండి. అన్నిటిలోకి అత్యంత ప్రమాదకరం, అత్యంత బాధాకరమైన అంశం ఒక ప్రాంతం. మన సామెతలో కూడా ఒక ప్రాంతం మున్సూపు ఒక ఊరికి వెళ్తే ఎట్టి కింద ఉన్నాయి. అదే ఈ ఊరి కారణం పై ఊళ్ళో ఎట్టి అంటారు. అట్లా వీళ్ళు పక్క రాష్ట్రాలకు బెంగళూరుకో చెన్నైకో రైతు కుటుంబాలు వలసపోవటం అంటే అంతకంటే బాధ లేదు, ఇంకా మొదలవలేదు. కానీ మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని నేను డిపార్ట్మెంట్కి కూడా సూచిస్తూనే ఉన్నాను. ఈ పంట తగ్గితే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వేయకపోతే, పశుగ్రాసం లేకపోతే పశువులను అమ్మేసుకుంటారు. ఫస్ట్ పాయింట్లో పశువు ఉంటే వాళ్ళు సెల్లడండి, దాని ఇంటి దగ్గర పశువు ఉంటే అవి ఎప్పుడైతే అమ్మేసుకున్నాడో వాళ్ళు 3 ఎకరం నుంచి 4 ఎకరాలు 5 ఎకరాల వాళ్ళు కూడా వలసలు పోతారు. ఇది మీ పీరియడ్లో వచ్చినాయి. మీకు అనుకూలం 14-19 మధ్యలో వచ్చిన వలసల్ని ఈనాడు పత్రికలోనే బ్యాన్ రైటం కింద 10 లక్షల రైతుల కుటుంబాలు చెన్నై, బెంగళూరు, కేరళకి అడ్డాల మీద దినసరి కార్మికులుగా వలసపోయారని వచ్చింది. పాపం. అది మళ్ళీ తిరిగి అటువంటి పరిస్థితులు రాకుండా చూడాలి అనేదానికే మేము సూచన చేస్తున్నాం. అట్లాగే మొన్న ఇందాక మీరు అడిగిన దాంట్లో యూరియా ఇవి మనం ఆగస్టు 9వ తారీఖు నుంచి వర్షాలు మళ్ళీ ఎక్కువగా వర్షాలు పడినాయి. కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లు ఉన్నాయి. దీని మూలంగా సరాసరి శ్రీకాకుళం దగ్గర నుంచి ఒక అనకాపల్లి జిల్లా తప్ప గుంటూరు జిల్లా వరకు ప్యాడీ సాగు బాగానే జరిగిందండి. ప్యాడీ, మొక్కజొన్న ఈ రెండింటికి తప్పనిసరిగా యూరియా కావాలి. వేరుశెనగ కానీ లేకపోతే మినుము కానీ పెసర కానీ పల్సస్ కంది కానీ దానికి యూరియా అవసరం లేదు. అంటే యూరియా అవసరం లేని పంటలేమో 5 లక్షల ఎకరాల్లో పంటలు తగ్గినాయి. యూరియా కావాల్సిన పంటలేమో పెరిగినాయి. అంటే యూరియా డిమాండ్ పెరిగింది.
ఇదే పాయింట్తో చాలా క్లారిటీతో నేను వ్యవసాయ శాఖకి నేను రిప్రజెంటేషన్ కానీ మీకు సూచిస్తున్నాను అని చెప్పి ఇది చేశాం. అప్పటికి యూరియా షార్టేజీ మేము పిలిపించిన నెల రోజుల ముందు నుంచే రైతుల లైన్లో నిలబడుతున్నారు, కనబడుతున్నారు. అసలు ఈ రకంగా ఎప్పుడైనా మేమున్నప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఒకసారి వచ్చిందండి రబీలో. అంటే వస్తే 2 రోజులు 3 రోజులు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అడిగి పోర్ట్ నుంచి డైవర్ట్ చేసుకున్నాం, 3 రోజుల్లోనే క్లియర్ అయిపోతుంది. అంతే తప్ప ఇన్ని రోజుల పాటు ఇంత సంఘర్షణ చేసుకోలేకపోతున్న పరిస్థితి వచ్చిందండి. మరి చేసుకోలేని పరిస్థితి అనే కంటే అంటే అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా డబుల్ ఇంజన్ 4 ఇంజన్ ఉన్నాయి కదా. మరి ఇది జేపీ నడ్డా గారు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ మినిస్టర్ గారు క్లియర్గా మా తిరుపతి ఎంపీ గారు లెటర్ రాస్తే ఆయన రిప్లై ఇస్తూ, అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ నుంచి వ్రాతపూర్వకంగా రిప్లై వచ్చిందంటే దాన్ని మనం ఖండించడానికి ఉండదండి. నన్ అదర్ దెన్ ఫ్రమ్ ది హార్స్ మౌత్. దాంట్లో ఆయన మీ ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్గా ఆగస్టు 20వ తారీఖు నాటికి రిక్వైర్మెంట్ 4,08,451 టన్నులు, కానీ మేము సప్లై 6,33,940 టన్నులు మీకు ఆంధ్రప్రదేశ్కి సప్లై చేశాము. దీంట్లో ఆగస్టు 20 దాకా 4,76,160 టన్నులు మీ రాష్ట్రంలో అమ్మారు. ఇంకా 1,57,780 టన్నులు మీ దగ్గర నిల్వ చూపిస్తుంది మాకు, నేను మళ్ళీ మా అధికారులు కూడా సూచిస్తాను అని చెప్పి ఏమైపోయినాయి సార్ ఈ 1,76,000 టన్నులు కాకి. దీని మీద ఈనాడు పత్రికలో క్లియర్గా ఐటంలో ఈనాడు పత్రికదే నుంచి ఎందుకంటున్నానంటే నేను విమర్శలు చెప్పట్లా. జూన్ ఎండింగ్ నాటికి రాష్ట్రంలో 10% సాగు జరిగింది, కానీ 2 లక్షల టన్నులు యూరియా జూన్ ఆఖరి నాటికి అమ్ముడు పోయింది. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? సో ఇదంతా మిక్సింగ్ ప్లాంట్లకి లేకపోతే పారిశ్రామిక అవసరాలకు వెళ్ళిపోయింది, మొత్తం బ్లాక్ అంతా ఇక్కడే వచ్చిందని ఈనాడు పత్రికలోనే వచ్చింది. అంటే జూన్ జూలై నెలల్లోనే యూరియా అంతా అమ్మేశారు. ఆయన ఇచ్చిన ఏప్రిల్ 1 నుంచి మనకు వచ్చిన సాక్స్ ఇచ్చారు, జూన్ జూలైలోనే అమ్మేశారు, బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది సార్? ఎక్కడికి వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు? మరి మార్కెట్లో ఇప్పుడు రాష్ట్రంలో యూరియా దొరకకుండా లేదండి, దొరికింది. ఎట్లా కట్టగా 500 600 పెడితే దొరికింది. రైతులు వెళ్ళి లైన్లో నుంచి 266.5కి గవర్నమెంట్ రేటు కావాలంటే సొసైటీల దగ్గర అక్కడ దొరకలేదు. అంటే ఇదంతా అట్లా వెళ్ళింది అనేది క్లియర్గా వాళ్ళ పత్రికలో ఇచ్చిన వార్త కూడా అదే. అంటే ఇది ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఖండన కూడా చేయలేదు. కేంద్ర మంత్రి గారి లేఖ మీద కానీ లేకపోతే మాట్లాడాలి కదా. సో కానీ మేము రైతుల కోసం మేము ఇచ్చిన పిలుపు ఏంటండి? అన్నదాతకి కేవలం మేము ఇచ్చింది బంధువులు పిలిపేవలా, రాస్తారోకో పిలిపేవలా, కనీసం ఆఫీసులో ముట్టడానికి కూడా పిలిపేవలా. జ్యుడిషియల్ పవర్స్ ఉన్న రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి రైతులతో పాటు మీరు కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వండి యూరియా షార్టేజ్ మీద అని చెప్పి మేము ఇచ్చిన పిలుపు. దానికి పోలీసులను అడ్డుపెట్టి రానికుండా సర్పంచ్ స్థాయిలో ఎంపీటీ స్థాయిలో చేయాల్సినంత అవసరం లేదు. తర్వాత మళ్ళీ అసలు రాష్ట్రంలో యూరియా షార్టేజే లేదు, వైసీపీ అల్లరి చేస్తుందని చెప్పి, అట్లాగే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో నుంచి డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో వర్మ గారు ఒక డిప్తో యూరియా పట్టుకుని పొలంలో దిగి చల్లుతూ ఇదిగో యూరియా అని చూసుకోమని. అంటే ఈ రాష్ట్రంలో అసలు యూరియా కట్టలేదని ఎవరు చెప్పలేదు కదా. బ్లాక్ మార్కెట్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మా పిలుపు కూడా బ్లాక్ మార్కెట్ నరికట్టి గవర్నమెంట్ ధరకి రైతుకి అవసరమైనంత యూరియా అవసరమైన టైంలో ఇవ్వండి. దీన్ని తీసే ప్రయత్నం అసలు ప్రభుత్వం చేయలేదు కదండి. కేంద్ర మంత్రి గారు చెప్పినా ఈనాడు పత్రికలోనే వార్త వచ్చినా దాని మీద మాట్లాడకుండా ఉండటం అనేది క్లియర్ కట్గా చెయ్యాలి కదా. సో చేయలేదు అంటే దాని అర్థం అవుతుంది కదా. రైట్. సో గవర్నమెంట్కి వ్యవసాయం ప్రయారిటీ కాకుండా పోయింది ఇప్పుడు. అంటే ఆయన ఇదివరకు మళ్ళీ కూడా ఆయన నోటి మాటలకు చెప్తున్న క్షేత్రస్థాయికి పొంతన ఉండలేదు ఎక్కడ కూడా. క్లియర్ కట్గా వరి చిరు పొట్ట దశలో యూరియా వేయకపోతే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందండి. తగ్గిపోవటమే కాకుండా గింజ సడింపు కూడా తగ్గిపోతుంది, అంటే బియ్యం గింజ సడింపు తగ్గిపోతుంది. సో క్లియర్గా అది అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఏమో అసలు వరి సాగు చేయొద్దు, యూరియా వేస్తేనేమో మీకు క్యాన్సర్లు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఆ పంట తగ్గిపోతే పెరిగిన పంట వరి పంట మూలంగానే వాడు సరాసరిగా జరగాల్సిన సాగు జరిగిందండి. సో దేశంలో మినిమం గ్యారంటీ ఉన్న పంటల్లో వరి మొక్కజొన్న పంటలు, అంటే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఉంది, ఒక 100 రూపాయలు ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఇందాక మనం అనుకున్న పంటలన్నీ అంతకుముందు సంవత్సరం 24,000 అమ్మితే మన మిర్చి 7,000 8,000కి వెళ్ళిపోయింది. ఉల్లిపాయలు గత సంవత్సరం 5,000 6,000 అమ్మితే ఇప్పుడు 300 400కి అమ్ముకున్నారు టన్ను. అట్లాగే చిని 30 నుంచి 60,000కి అమ్ముకుంటే వాళ్ళేమో 500 నుంచి 1,200కి అమ్ముకుంటున్నారు. అరటి డిఫరెన్స్ 30,000 చీని అమ్మితే 30 నుంచి 60,000 అండి. అంటే కోవిడ్ సెకండ్ ఫేజ్లో 1,00,000 రూపాయలు అమ్మింది. దాన్ని నేను చెప్పట్లా,
కోవిడ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన స్టాండర్డ్ ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా లోయెస్ట్ 40 రూపాయలది కూడా చెప్పాం. రైతు సంఘాలుగా మేము చెప్పేది ఎప్పుడు కూడా యావరేజ్ ప్రైస్ని తీసుకుంటాం. ఒక మదనపల్లి మార్కెట్ టమాటా అంటే రోజు నేను మదనపల్లి మార్కెట్లో ఎంత ఉంది, ఆదోని మార్కెట్ ఎంత ఉంది చూస్తాం. బెల్లం అంటే అనకాపల్లి మార్కెట్, అలాగే మిర్చి అంటే గుంటూరు మార్కెట్. సో ఇట్లా వాటినే ప్రయారిటీగా తీసుకుంటాం. అట్లాగే ప్రతి అంటే మళ్ళీ మనం ఆదోని మార్కెట్ లేకపోతే వరంగల్ ఎనమామల మార్కెట్ అంటే తెలంగాణలో. సో వాటి మీద తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మార్కెట్లోకి ఇక పత్తి రాబోతుంది, వస్తుంది కూడా. ఆల్రెడీ ఆదోని మార్కెట్కి ఇప్పుడు ఆల్రెడీ 280 టన్నులు నిన్న పత్తి వచ్చింది. నేను అక్కడ చూస్తే లోయెస్ట్ అమ్మిన ధర ఏమో 3,000 రూపాయల క్వింటాలు, మీడియం ధర ఏమో 6,000, హైయెస్ట్ అమ్మిందేమో 7,600. కానీ గవర్నమెంట్ మద్దతు ధర 8,110 రూపాయలు క్వింటాలు. ఇప్పుడు CCI సెంటర్స్ ఇంక ఓపెన్ కాలా, మనం డిమాండ్ చేయాలి కదా, CCI సెంటర్స్ని ఓపెన్ చేయించాలి. సో మార్కెట్ 280 టన్నులు ఆదోని మార్కెట్కి కాటన్ వస్తే MSP కంటే లోపల అమ్ముతుంటే మళ్ళీ క్రైసిస్, మళ్ళీ తర్వాత కాటన్లో క్రైసిస్ ఉంటుందండి. అవును. సో మళ్ళీ రాబోయే రేపు మళ్ళీ వేరుశెనగ క్రైసిస్ ఉంటుంది, సాగు తగ్గినా సరే. అట్లాగే పల్సెస్లో క్రైసిస్ ఉంటుంది. ఇక రెండో రబీలో వచ్చే శనగలు, వాటిలో గత సంవత్సరం మనం వాటితో పాటు వేరుశెనగ MSPకి అమ్ముడు పోవాలా. కాటన్ CCI ప్రొక్యూర్ చేసినా కూడా 400 నుంచి 500 MSP కంటే తక్కువ అమ్ముకున్నారు. మినువుల పరిస్థితి ధర్రాలా, శనగల పరిస్థితి ధర్రాలా అంటే వాళ్ళకి వచ్చిన లాభంలో నుంచి తగ్గిపోతుంది. రైతుకి నాకు ఆదాయం ఎక్కడొస్తుందండి? పంట బాగా పండాలి, ఆ పండిన పంటకి ధర రావాలి, అప్పుడు మాత్రమే నాకు ఆదాయం వస్తుంది. సో ఇప్పుడు కూడా పల్నాడు రీజియన్లోనే 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి BBCలో వార్త వస్తూ వ్యవసాయ శాఖ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు త్వరలో ప్రకటిస్తే, ఇంతవరకు ప్రకటించలేదండి అఫీషియల్గా. ఓకే, ఒక్క రైతు ఆత్మహత్య లేదు అని మాట్లాడటం అనేది కాదు, వాస్తవ విషయాల్లో జరిగిందని ఒప్పుకోవాలి. యూరియా షార్టేజ్ ఉంది, ఇదిగో పరిస్థితి, మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వస్తుంది అని చెప్పండి. అంతేగాని ఎక్కడ అది వీలు కాకపోతే యూరియా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. అది కూడా వరి మొక్కజొన్న పంటలు 2 పంటల దగ్గరే ఈ డిమాండ్ వచ్చింది. క్లియర్ కట్గా నేను చెప్తానే ఉన్నాం, నూనె గింజలకి పప్పు ధాన్యాలకి యూరియా అవసరం లేదు. సో కావాల్సిన ఈ పంట దగ్గర మీరు అవసరం లేదని కాదు, ఇది లేకపోతే ఇక్కడ మొత్తం కౌలు రైతులు మా కోస్తా జిల్లాలో 80-85% కౌలు రైతులేనండి. మళ్ళీ యూరియా లైన్లో ఉన్నది కూడా మీరు చూడండి, రైతులంతా ఎవరు ఉంది, అందరూ కూడా ఎవరు తెల్ల చొక్కా వేసుకున్న, ఇస్త్రీకి చొక్కా వేసుకున్న వాళ్ళు ఎవరూ లైన్లో లేరు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న వెనుకబడిన BC వర్గాలు, కౌలు చేసే వర్గాలే మొత్తం లైన్లో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడ సాగు అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో సాగు జరిగింది, ఈ సాగు మూలంగా స్టేట్ యావరేజ్ సాగు చూపిస్తుంది. కానీ అనంతపురం జిల్లా స్టేట్ మొన్న 10వ తారీఖు రిపోర్ట్ ప్రకారం 81% మన స్టేట్లో సాగు జరిగిందండి, అంటే జరగాల్సిన సాగులో. కానీ అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో జరగాల్సిన సాగు జరగల. అది క్లియర్ కట్గా వ్యవసాయ శాఖ రిపోర్ట్లు, వీక్లీ రిపోర్ట్స్ వస్తాయి. సో కనపడుతున్నప్పుడు దాని మీద ఏం చేయాలి అనే చర్యల మీద ఇదిలోకి వెళ్ళటం లేదు. అదే సమయంలో ఇదే దేశవ్యాప్తంగా ఇట్లాగే ఉందా అనుకుంటే అదే టయానికి దేశవ్యాప్తంగా పంటలన్నీ కూడా 99% సాగు జరిగినాయి, మన దగ్గర 81% జరిగితే. సో దాని మీద ఏం జరుగుతుంది అనే దాంట్లో వర్షపాతాన్ని బట్టి ఎక్కడేముంది, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏంటి, ఆ టైంలో వాళ్ళకి ఏం షార్టేజీలు కావాలండి. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా వరి ఈ సంవత్సరం దగ్గరగా సరాసరి సాగు కంటే 30 లక్షల హెక్టార్లు సాగు పెరిగింది. మొక్కజొన్న 10 లక్షల హెక్టార్లు సాగు పెరిగింది. రైతుకి దేని మీద లాభం వస్తుందో దాని మీదకే న్యాచురల్ కదండి. అతనికి కావాల్సింది ముందు లాభం, తన కుటుంబాన్ని తను పోషించుకోవాలి కదా. సో పోషించుకోవాలంటే తనకు లాభం రావాలంటే పంట ఏది ఉందో దాని మీద వెళ్తాడు. ఈ సంవత్సరం మిర్చికి లాభం వచ్చింది కాబట్టి రెండో సంవత్సరం మిర్చి ఎక్స్ట్రా పెరుగుతుంది. అప్పుడు మీరు ఇప్పుడు పొగాకుని పల్నాడు ఏరియాలో నిషేధించామని చెప్పి కలెక్టర్ గారు ఈ సంవత్సరం చెప్తున్నాడు. నిషేధించినప్పుడు ఓకే, వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటను మనం అడ్వైజ్ చేయగలగాలి కదా, సజెస్ట్ చేయాలి. అంతేగాని భూమిని బీడుగా వదిలిపెట్టడానికి కాదు కదా. అది వ్యవసాయ శాఖ ముందందస్తుగా చేయాల్సిన ప్రణాళిక. అట్లాగే రైతు సంఘాలకు కూడా మాకు కూడా బాధ్యతే. నేను ఒక అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్గా మేము కూడా సూచన చేసే బాధ్యతలు మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాలనే దృక్పథంతో మేము కూడా ఈ పరిస్థితి, కానీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి ఉందంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అట్లాగే మీడియా కూడా మీరు ఒక ఆర్టికల్గా వాస్తవమైన పరిస్థితులు ఇస్తే మీడియా మీద కేసు పెడతానంటాం. అది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు కదా. ఒక ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారు. వినతి పత్రం ఇస్తామని పిలిపిస్తే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమం ఇంకేముంటుందండి. బంధులు రాస్తారోకోలు పని చేశారంటే అర్థం ఉంది. వినతి పత్రం ఇస్తాము అంటే వినతి పత్రాన్ని మీరు స్పందన కార్యక్రమంలో ప్రతి సోమవారం జరిగేదంతా వినతి పత్రాలే కదా. అంటే ఇక దాన్ని కూడా రేపొద్దున తీసేస్తారా? అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడే ఉండదు, మీరు అధికారంలో లేకుండా మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తామంటే సరే. ఇప్పుడు స్పందనలో ఇచ్చేవాళ్ళంతా నేను ఇందాకే చెప్పాను కదా, రైతు అనేవాళ్ళు ఒక పార్టీకే, ఒక గ్రామం అంతా ఒక పార్టీకే ఉండదు.
ఒక పంట ఒక కాలువ కింద ఒక పార్టీ వాళ్ళే ఉండరు. ఒక కాలువ తవ్వామన్నా, ఒక రోడ్డు వేసామన్నా, ఒక ఊళ్ళో ఏం చేసినా ఒక పంటకు ధర వస్తే కూడా ఒక పార్టీ వాళ్ళే ఉండరు. సో ఒక పంటకు మేము చెప్పిన దాంట్లోనే మేము పొగాకు ప్రొక్యూర్ చేసాం. పొగాకులో ఆ ప్రాంతంలో మెజారిటీ తెలుగుదేశం అనుకూలమైన వర్గాలే ఉన్నాయి. మేము అసలు అటు చూడలేదు. ఒక ఒక పంటను చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయం చూడడం అని చెప్పి అంతే జరిగింది. అదే మాకు వాళ్ళ ఇళ్ళకి వచ్చేటప్పటికి మీరు మమ్మల్ని వదిలేశారని మా పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. కానీ ఆ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఒక పెన్షన్ కావాలంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రక్రియలో రాజకీయంతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే రైతులు ఆ పీరియడ్లో రోడ్డు ఎక్కారా? ఎక్కలేదు. లేదు. సో ఈ పీరియడ్లో రోడ్లు ఎక్కుతున్నారు అంటే సంఘర్షణ ఉన్నదాన్ని అర్థం చేసుకుని దాన్ని వాళ్ళకి సంఘర్షణ లేకుండా చేయాలి. రైట్. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సిన విధానంలో మనం ఎప్పుడు కూడా యూరియా కంట్రోల్ ఎప్పుడు కూడా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు కూడా యూరియా. ఇంకొక ప్రధానమైన విషయం అండి, అంటే 4 సంవత్సరాల క్రితం ఇఫ్కో కంపెనీ నానో యూరియా అని చెప్పి లిక్విడ్ యూరియా బాటిల్స్ని రిలీజ్ చేసిందండి. అది కేంద్ర ప్రభుత్వం మనకు వస్తున్న సమాచారం దీంట్లో 2-3 పత్రికల్లో కూడా వచ్చింది వార్త. రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మొత్తం స్టేట్గా సంబంధం లేదు, కేంద్రమే భరాయిస్తుంది యూరియా ఫెర్టిలైజర్ సబ్సిడీ. మీరు కానీ 1,00,000 టన్నులు మీరు ఫెర్టిలైజర్ వాడకం తగ్గిస్తే ఆ సబ్సిడీ పార్టీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అందుకని చెప్పి వీళ్ళు యాక్సెప్ట్ చేశారని ముఖ్యమంత్రి గారి నోటితో కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా 4,00,000 టన్నులు తగ్గిస్తాము, మీరు వాడకం తగ్గించండి అని చెప్పారు. సార్ రైతులు నోట్లు కొట్టి కాదు కదా మనం తీసుకోవాల్సిన కార్యక్రమాల్లో, ఇంత సంఘర్షణ అవసరం లేని కార్యక్రమం కదా. ఆ నానో యూరియా అది పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రతిదీ కూడా ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఎవరైనా సరే పెయిడ్ ట్రయల్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేయించాలండి. ఆ రిపోర్టు వాళ్ళు 2 years చేసి ఇస్తారు. ఓకే. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇఫ్కో కంపెనీ పెయిడ్ ట్రయల్స్కి ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు క్లియర్గా ఇప్పుడు మీరు నెట్లో కొట్టినా సరే వస్తుంది. దీన్ని 2 సంవత్సరాలు వాడటం మూలంగా గోధుమ వరిలో దిగుబడి తగ్గిపోయింది, గింజలో ప్రోటీన్ శాతం తగ్గిపోయింది. ఇంకా 5-6 సంవత్సరాలు దీన్ని స్టడీగా చేస్తే కానీ దీని మీద చెప్పలేము. ఇదైతే ఇప్పటికైతే మాత్రం రిజల్ట్ పాజిటివ్గా లేదు, యూరియా వాడకుండా దీన్నే వాడితే మాత్రం ఇది పడిపోతున్నాయని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. సో యూరియాకి ఆల్టర్నేటివ్గా సజెస్ట్ చేస్తూ 8 కోట్ల లీటర్స్ బాటిల్స్ ఎంతో ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఇప్పుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మీరు కావాలంటే నానో యూరియా వాడండి అని మాట్లాడుతున్నారు. రిపోర్టు క్లియర్గా సైంటిఫికల్ రిపోర్ట్ అక్కడ ఉండగా ఇది కూడా నేను క్లియర్గా మొట్టమొదటి రోజు నుంచి నేను 2 సార్లు తెచ్చి వాడాను. నేను ఇఫ్కో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తెప్పించి వాడాను, నాకు రిజల్ట్ కనిపించలా. నేను ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్గా నేను ప్రాక్టికల్గా చూడకుండా చెప్పాను ఎవరైనా సరే. అట్లాగే ఒక పెస్టిసైడ్ కంపెనీ వచ్చినా సరే వాళ్ళు శాంపిల్ ఇవ్వమని చెప్పి నా పనులు వాడి చూసే అది పాజిటివ్గా ఉంటే వాళ్ళు ఎవరైనా చెప్తాం. దీని మీద ఇది పాజిటివ్ లేదంటే దాన్ని ఎంకరేజ్ చేస్తూ అక్కడే ఇంకా సమస్య పెరిగిందండి. మనకెందుకు వచ్చింది రైతుకి ఏది కావాలో దాన్ని ఇవ్వకుండా అది ఆ కంపెనీ చూసుకుంటుంది. అక్కడ ప్రధానమైన సమస్య వచ్చింది. ఇదే పరిస్థితి కన్నా కొనసాగితే డెఫినెట్గా ఇప్పటికే రాయలసీమ రైతాంగం మీద చాలా ప్రమాద గంటికలు మోగుతున్నాయండి. వాళ్ళకి వదిన ఈ ప్రమాదం తీరాంధ్ర రైతులు ఇప్పటికి పల్నాడు దాకా మిర్చి పొగాకు వాటిలో పల్నాడు దాకా ఆల్రెడీ వచ్చింది, పల్నాడులోనే జరుగుతున్నాయి. ఇక వరి విషయంలోనూ వీటిలో ఎరువులు అందించక పరిస్థితి, వీటి ప్రొక్యూర్మెంట్లో కన్నా ప్రాబ్లం వస్తే మొత్తం వ్యవసాయ రంగంలోకి వెళ్తుంది. రైట్. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా నాగిరెడ్డి గారు 360 degreesలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని మేనిఫెస్ట్ చేశారు, ఆవిష్కరించారు. 16 నెలల కాలంలో ఎటువంటి సంక్షోభాలు ఎదుర్కొన్నది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం. కమర్షియల్ క్రాప్స్ తీసుకున్నారు, మిర్చి తీసుకున్నారు, పొగాకు తీసుకున్నారు. మిర్చి రైతులు వాళ్ళ ధర ఎలా పడిపోయింది, పొగాకు రైతులు అయితే బేళ్ళు అమ్ముకునే పరిస్థితి, బేళ్ళు తగలబెట్టుకునే దాకా వచ్చింది. మామిడి రైతు అక్కడ చూస్తే కిలో 2 రూపాయలు, ఇవాళ ఉల్లిపాయ రైతు కిలో 10 రూపాయలు, టన్ను 300కి అమ్ముకునే ఒక దుర్మార్గమైన పరిస్థితికి వస్తుంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎందుకు లేదు? అగ్రిమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా అగ్రిమిషన్ ఉంది, వారైతే ఫార్మర్ వైస్ చైర్మన్. అగ్రిమిషన్ దీని మీద స్టడీ చేయాలా, లేకపోతే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవాలి రైతుల నుంచి? రైతులు పార్టీల్లో ఏవైనా సరే వాళ్ళు బేసిక్గా రైతు ఏ రైతైనా సఫర్ కాకూడదనే ఉద్దేశంతో ఆయన మొత్తం 360 degreesలో హీ హాస్ మేనిఫెస్టెడ్ ఎవ్రీథింగ్. అండ్ తాజాగా యూరియా బ్లాక్ మార్కెట్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? బ్లాక్ మార్కెట్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? లేదా నానో యూరియా పేరు చెప్పి దీన్ని ఇతర వాణిజ్య అవసరాలకి మళ్లించుకున్న వాళ్ళు ఎవరు? ఇవన్నీ బయట పెట్టాలి. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఆయన ఇచ్చిన గణాంకాలతో సహా ఇచ్చింది, జేపీ నడ్డా గారు గణాంకాలతో సహా ఇచ్చిన దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరిప్పటం లేదు? వాస్తవాలు తెలియ చెప్పండి, తప్పేం లేదు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే దిద్దుకోవడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పొరపాటు, ఈ తప్పు దిద్దుకొని రైతుని క్షేమంగా ఉండేలాగా చూసుకోవాలి. రైతు బాగుంటేనే
రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.